మన ముందు రాబోయే ముందు మీ అందరికీ చాలా ఇష్టమైనటువంటి రచయిత వీరు పాటలతో ఎంత సూపర్ హిట్స్ ఇస్తారో, చాలా తక్కువగా మాట్లాడతారు, చాలా రేర్గా మాట్లాడతారు, కానీ మాట్లాడిన ప్రతిసారి అది కూడా సూపర్ హిట్ అవుతుంది. వారే శ్రీ అనంత్ శ్రీరామ్ గారు. సర్జీ రిఫ్లెక్షన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అనంత్ శ్రీరామ్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో. అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై. ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది, ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది, పోరాటాలకు ఉసిగొలిపింది, బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది, స్వతంత్రాన్ని అందించింది. ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా. తక్కిన జాతులు అక్షర జ్ఞానము నెరుగని రోజుల్లో ఇక్కడ మాత్రం ఆత్మజ్ఞానపు జ్యోతులు పంచింది. తక్కిన వారికి వ్యాధుల వేదన తప్పని కాలంలో ఇక్కడ మాత్రం ఆయుర్వేదపు దీవెనలందించింది. గణితానికి మరి సున్నానొసగిన ఘనత తనదే, గ్రహణాలను తేదీలతో చెప్పిన చరిత తనదే. రోదసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగా ఛేదించిన రోజు భగవద్గీతపు స్ఫూర్తిని బోధగా అందించింది. ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా. నీటిని మట్టిని చెట్టుని పుట్టని తల్లిగా తలచింది, కంకర కంకర శంకరుడే నను భావన నేర్పించింది. వారని వీరని ఎంచక మనిషికి ప్రేమని పంచింది. ఎక్కడ నుంచొచ్చారని అడగక హక్కున చేర్చుకుంది. అలుసుగా చూసి ఆక్రమణలకై పాల్పడుతుంటే శతాబ్దాల తన సహనాన్నింకా పరీక్షిస్తుంటే సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది. సత్యాగ్రహమే యుద్ధ వ్యూహమై విజయం సాధించింది. ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా, ప్రణామ్ ఇండియా.
అందరూ 45 నిమిషాలు అనర్గళంగా ఈ దేశం అంటే ఇది, ఈ దేశం చరిత్ర ఇది, ఈ దేశం సాహిత్యం ఇది, ఈ దేశం సంస్కృతి ఇది, ఈ దేశం సంప్రదాయం ఇది, ఈ దేశం విలువలు ఇవి, ఆదర్శాలు ఇవి అని అనర్గళంగా 40-45 నిమిషాలు మాట్లాడగలిగే వక్తలు ఈ వేదికను అలంకరించి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే చెప్తే చరిత చరణమే అవుతుంది. అందుకని నా భాష ఈ పాట కాబట్టి నాకు తెలిసిన ఈ 4.5 నిమిషాలు దేశం గురించి ఈ పాటలో చెప్పడం జరిగింది. వేదిక మీద, వేదిక ఎదుట ఉన్న సనాతన సారథులకి, సనాతన వినూతన వారధులకి, సనాతన జ్ఞాన నీరధులకి అందరికీ నా ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అమోఘేశ్వతి గారు అడిగినప్పుడు ప్రతి సభకి మాట్లాడడానికే రాకూడదు, కొన్ని సభలకి మద్దతు ఇవ్వడానికి కూడా రావాలి, అందుకే వస్తున్నాను. కానీ ఇక్కడ బల్లగుద్ది గంట బజాయించి చెప్పే సందర్భాలు వేరే ఉంటే అప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ జెన్జీ అవ్వచ్చు, జెన్ ఆల్ఫా అవ్వచ్చు, జెన్ బీటా అవ్వచ్చు, జెన్ గామా కూడా అవ్వచ్చు, ఏదైనా వారికి అందేలా సమాచారాన్ని వారికి అందేలా చెప్పాలంటే అప్పటి మాధ్యమాల పాత్ర చాలా ఉంటుంది. అలా ఈ కాలంలో మాధ్యమాలంటే నేటి డిజిటల్ మాధ్యమాలు. అలాంటి డిజిటల్ మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉండి కావాల్సిన సమయం చూసుకోగలిగే వీడియోలు అందించే యూట్యూబ్ని మాధ్యమంగా చేసుకుని నడుస్తున్న రిఫ్లెక్షన్ ఛానల్ నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన సనాతన కాన్క్లేవ్కి మీరందరూ పాల్గొనడం, మద్దతు ఇవ్వడం, మాట్లాడిన ప్రతి మాటని ఆకళింపు చేసుకోవడం, ఆచరించడానికి సమాయుక్తాలు కావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చే ముందు పాడిన పాట, ఇక్కడికి వచ్చిన తర్వాత పాడిన పాట అయితే ఈ ప్రణామ్ ఇండియా, రాసి వచ్చిన పాట ఏంటో మీకు అందరికీ తెలుసా? ఐటమ్ సాంగ్. అయితే ఇది నా వృత్తి ధర్మం. నన్ను రాయొద్దు అనే హక్కు సమాజానికి నాకు తెలిసి లేదు. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నప్పుడు ఆ డబ్బులకి సరైన న్యాయం కావాలి, మాకు వినోదం కావాలనుకున్నప్పుడు మీరు ఏది వినోదంగా భావించి మీరు డబ్బులు చెల్లిస్తున్నారో ఆ వినోదాన్ని అందించేదే సినిమా. ప్రత్యేక గీతాలకి, ఐటమ్ సాంగులకి గనక మీ వల్ల డబ్బులు వస్తే అవే పాటలు వస్తాయి. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము అని రాసిన కలము, వంగతోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే అని రాసిన కలము ఒకటే. ఆ కలం పేరు వేటూరి సుందర్రామ్మూర్తి. ఆయన చేత ఏ పాట రాయించాలనేది మన చేతిలోనే ఉంది. నేను ఎప్పుడూ చెప్పేది, సినిమాలు ఇవి తీయొద్దు అని చెప్పి సినిమా వాల్ పోస్టర్లు లేకపోతే సినిమా హాల్లో కుర్చీలు విరగొట్టడాలు, వాల్ పోస్టర్ని చింపడాలు జరిగితే ఆగవు. ఆ సినిమాని తిరస్కరించడం అంటే ఆ సినిమాని చూడకపోవడమే. ఒక నిర్మాతకైనా, ఒక దర్శకుడికైనా, ఒక నటుడికైనా, ఒక రచయితకైనా ఆ సినిమా నచ్చనప్పుడు మనం వేసే పెద్ద శిక్ష ఆ సినిమాకి డబ్బులు రాకుండా చేయడమే. ఆ సినిమాకి కనుక ప్రత్యేక గీతాల ద్వారా డబ్బులు వస్తే అవే ఆ గీతాలే ఆ సినిమా ద్వారా వస్తాయి. అవే రాయమని మా దగ్గరికి దర్శక నిర్మాతలు వస్తారు, వారు అడిగిందే మేము రాస్తాం తప్ప ఇందులో నిబద్ధత లేదా అంటే మిగిలిన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కుటుంబాలు, కేవలం సినిమా పాటలు రాసే వాళ్ళకి మాత్రం కుటుంబాలు, బాధ్యతలు ఉండవా అని సమాజం ఉద్దేశం అని అడగాల్సి వస్తూ ఉంటుంది. సినిమా, సమాజం ఈ రెండు కూడా ఒకదాన్నొకటి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సిన భాగాలు, అంగాలు. సినిమాకి సమాజం అద్దం లాంటిది, సమాజానికి సినిమా భూతద్దం లాంటిది. ఒక మానభంగమో, ఒక హత్యో, ఒక దారుణమో, ఒక నేరమో
సమాజంలో జరిగిన తర్వాత సినిమాలో కనబడుతుంది కానీ సినిమాలో కనబడిన తర్వాత సమాజంలో ఎప్పుడూ జరగదు. ఆ చరిత్రలో ఎప్పుడైనా జరుగుంటే నిరూపించవచ్చు. దొంగతనం వచ్చిన తర్వాతే సినిమా పుట్టింది, మానభంగం వచ్చిన తర్వాతే సినిమా పుట్టింది, అలాగే హత్యలు, ఇంకా ఎన్ని అత్యాచారాలు ముందు సమాజంలో జరిగిన తర్వాతే సినిమాలో అవి చిత్రీకరించడం జరిగింది. చిన్న తేడా ఏంటంటే సమాజంలో జరిగేవి, మనుషులు చేసేవి, ఆ 6 అడుగుల ఎత్తులో ఉన్న మనుషులు, ఆ 30 అడుగుల వెడల్పులో ఉన్న రోడ్ల మీద చేసేవే అదే సైజులో కనపడతాయి. సినిమా తెర మీదకి వచ్చేటప్పటికి ఆ 6 అడుగుల వ్యక్తి 30 అడుగులుగాను, ఆ 30 అడుగుల రోడ్డు ఏమో 100 అడుగులుగాను కనపడి పెద్దగా కనిపించి, అమ్మో సినిమాల్లో రక్తపాతం, అమ్మో సినిమాల్లో ఈ దారుణాలు అని చెప్పి వీటి వల్ల సమాజం పాడైపోతుంది అని చెప్పి మనం గగ్గోలు పెడతాం తప్పితే సమాజం సినిమాకి ఎరువు పోస్తుంది, సినిమా సమాజానికి ఆ విషపు ఎరువు ద్వారా వచ్చిన విషపు పంటను అందిస్తుంది. అంతే. మార్పు సమాజం నుంచి మొదలవ్వాలి కానీ సినిమా నుంచి మొదలవ్వాలని ఆశించడం తప్పు. ఒకవేళ అదే జరగాలన్నా ఆ సినిమాలు ఏవి రాకూడదు, ఈ ధర్మాన్ని గొప్పగా చెప్తున్న సినిమాలే రావాలంటే ఈ ధర్మంలో ఉంటూ ఈ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు శ్రీమంతులైతే గనక ఆ శ్రీమంతులకి 300 కోట్లు 400 కోట్ల రూపాయలు పెద్ద విషయం కాదనిపిస్తే గనక ఆ ఆదర్శాలని వారు కోరుకున్న మంచిని చూపించే సినిమాల్ని వారే నిర్మించాలి తప్ప 300 కోట్లు ఎక్కడో సంపాదించో ఎవరి దగ్గర అప్పు తెచ్చి వచ్చి పెట్టే నిర్మాతల మీద మన ఆదర్శాలను రుద్దడం అనేది అన్యాయం అవుతుందని నా అభిప్రాయం. ఈరోజు మనం ఎవరు సిద్ధంగా ఉన్నాం? ఒక మహాభారతం తీయాలంటే యథావిధిగా వ్యాసుడు రాసినట్టే ఒక మహాభారతం తీయాలంటే 1500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ వ్యాపార సూత్రాలకి ఏవి లోబడకుండా మహాభారతాన్ని మహాభారతంగా యథావిధిగా చూపించడమే నా లక్ష్యం, నా కర్తవ్యం అన్న సంకల్పంతో 1500 కోట్లు ఊరికే అలా వదిలేసే ఒక ఉదార స్వభావం ఉన్న నిర్మాత ఎవరైనా మనం సమాజంలో ఉంచి పుట్టించగలమా? అదే తిరుపతి వెంకటేశ్వర స్వామికి తెలియకుండా గుప్తంగా బంగారం కిరీటాలు, బంగారు ఆభరణాలు ఇవి దానం చేయాలంటే మాత్రం అలా 1500 కోట్లు గుప్తంగా దానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం దేవుడి మీద భయం. కానీ సినిమా మీద మనకి సమాజ బాధ్యత అనేది మనం నిర్వర్తించాలంటే మనకేంటి, నిర్వర్తించకపోతే మనకేమవుద్దన్న ధైర్యం కాబట్టి ఎవరూ పెట్టరు. ఇది ఆలోచించవలసిన తరుణం వచ్చింది. నేను అడిగేది ఏంటంటే మేము గనక ద్వంద్వార్థాలున్న పాటలు రాయకుండా ఉండాలంటే, ఎప్పుడు స్ఫూర్తివంతమైన పాటలే రాస్తూ ఉండాలంటే ఆ స్ఫూర్తివంతమైన పాటలకి లక్షలు కోట్లు వసూలైనప్పుడే అది జరుగుతుంది. సమాజం నుంచి ఎవరు వచ్చి ఆ డబ్బులు పెడతారు అన్న ప్రశ్నకి మనం సమాధానం ఎదుర్కొన్న తర్వాత సినిమాని మనం సనాతన ధర్మం వైపు నడిపించవచ్చు. ఈ ప్రశ్న ఈ ప్రాంగణంలో మొదలై ఎప్పుడు సమాధానంగా ఎప్పుడు ఆచరణగా వస్తుందనేది మనందరం ఇక్కడ ఆత్మావలోకనం చేసుకోవాలి. మా సినిమాల్లో నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. సినిమా రంగం, రాజకీయ రంగం మిగతా రంగాల కంటే ప్రత్యేకం. ఎవడి ధర్మం వాడు పాటిస్తూ ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఆ ధర్మ గొప్పదనాన్ని ఒకరికి చెప్పడానికి వాడి రంగం వాడికి అడ్డొస్తుందంటే అంతకన్నా దురదృష్టం ఇంకేంటి? సినిమాల్లో ఉన్నవాళ్ళు మిగతా మతాల వాళ్ళు చూడరేమో, మాకు టిక్కెట్లు తెగవేమో అన్న భయంతో ఇలాంటి కాన్క్లేవ్లకు రారా? రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాకు ఓట్లు పడవేమో అన్న భయంతో ఇలాంటి కాన్క్లేవ్లకు రారు. తను పుట్టిన ధర్మాన్ని పాటించడానికి కూడా సిగ్గుపడే ఆ జన్మ ఇంకా ఎందుకు అన్న ప్రశ్న నాలో ఉదయించినప్పుడు నేను ఇలాంటి వేదికల మీద రావడం మొదలుపెట్టాను. ఇక్కడ ఈ ఒక్క విషయంలోనూ నా మాటలు ఏవి మీకు స్ఫూర్తి కాదు, నా హాజరు ఒకటే మీకు స్ఫూర్తి. ఇలాగే సినిమా రంగం నుంచి, ఇలాగే రాజకీయ రంగం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏ మాత్రం వెలుగుకి సిగ్గుకి లోను కాకుండా తన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ముందున్నప్పుడు మాత్రమే ఈ ధర్మం నిలబడుతుంది తప్పితే
ధర్మాన్ని నేను ఈ ధర్మంలో ఉన్నాను అని చెప్పడానికి భయపడుతూ బాధపడుతూ సిగ్గుపడుతూ తల ఉంచుకుంటే ఏనాటికి మనం మన ధర్మాన్ని బాగు చేసుకోవాలి. పెద్ద సినిమాలో ఈ మధ్య విడుదలైన పెద్ద సినిమాలో రైలే రారా ఒక ప్రబోధాత్మకమైన పాటలో చరణం, నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజే పీకావనే, నీ అయ్య బట్టి నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొత్తాడెందుకు కట్టం తెంచేసేయి, మొత్తం రక్తం మార్చుకొని వచ్చేసేయి, రైలై రారా రైలై రారా అడ్డే లేని దారి రారా, రైలై రారా రైలై రై రారా హత్తే లేని తీరై రారా, బెరుక ఇరుక ఇరుక పాతేసుకోయలా, నిన్ను నువ్వే నీ లోపల పాతికేళ్ళకే నువ్వు బాధపడిపోకురా, రైలై రారా. ఈ పాటలో నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజు ఏం పీకేవారు. అవును, కొన్ని దండయాత్రలు ఈ దేశం మీద ఈ ధర్మం మీద జరిగి నిన్న అలా గడిచి దానివల్ల మనం నష్టం అనుభవిస్తున్నాం. అయితే ఆ బానిసత్వంతో ఇవాళ వేలాడుతున్నాం, రేపు కూడా అదే బానిసత్వంతో వేలాడుతున్నాం అంటే ఇవాళ మనం ఏమీ పీకలేదని అర్థం. కేవలం ఉపన్యాసాలు ఇచ్చుకుని కాన్క్లేవ్లు జరుపుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే ఐపీఎల్ చూసుకుంటూ దేశభక్తి ఏమాత్రం లేకుండా ఎవరెవరో వచ్చి ఆడుతుంటే వాళ్ళకి అభిమానులు అయిపోతూ ఒక దేశం తరఫున ఆడుతున్నామన్న ఉద్వేగం కూడా లేకుండా కేవలం పబ్బుల్లో పెద్ద స్క్రీన్లో చూడడానికి ఉపయోగపడే ఐపీఎల్ అనే ఒక విచిత్రమైన వ్యవస్థని మనం అభిమానిస్తూ ఆనందిస్తున్నామంటే మనం ఉపన్యాసాల వరకే పరిమితం అయిపోయాం. ఇవాళ ఈ ధర్మం కోసం మనం ఏమీ పీకట్లేదని అర్థం. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని, ఆ రోజు జరిగిన ఆక్రమణలు దండయాత్రలతో ఎంతో సుసంపన్నంగా ఉన్న ఈ భారతదేశం సుసంపన్నంగా ఉంది కాబట్టి ఆక్రమణలు చేశారు, అది వేరే విషయం. 43% జీడిపి, ప్రపంచ జీడిపి భారతదేశం అని ఇందాకే మన సభలో చెప్పడం జరిగింది. అయితే నష్టపోయి పేదరికమైన దేశంగానే మిగిలి ఉన్నాం. కానీ అప్పుడు నష్టపోవడం వల్ల ఆ నష్టాలకు వడ్డీలు కడుతూనే ఉన్నామంటే మన నాన్నగారి నష్టం మన కొడుకు కూడా భరిస్తున్నాడంటే మనం ఈరోజు ఏం పొడవలేదని అర్థం. కేవలం ఉపన్యాసాలకే పరిమితం అయిపోయాని అర్థం. ఒకవేళ మొలతాడు కట్టుకోవడం అన్న సంప్రదాయం పౌరుషానికే ప్రతీక అయితే ఈ రోజు ఇద్దరు తెలుగు వ్యక్తులు కలుస్తున్నప్పుడు మొదట ఇంగ్లీష్ లో పలకరించుకుని ఆ యాస కనుక కొంచెం తెలుగులాగా అనిపిస్తే మీరు తెలుగా అని అడుక్కుని అప్పుడు తెలుగులో మాట్లాడే పరిస్థితిలో మనం ఉన్నామంటే అంటే ఒక వ్యక్తి ముందు మన మాతృభాషను మాట్లాడడానికి కూడా మనం తల వంచుతున్నామంటే మనం మొలతా ఏం కట్టుకున్నట్టు మనకేం పౌరుషం ఉన్నట్టు. ఇలాంటి ప్రశ్నలు లేకెత్తించే పాటలు కూడా సినిమాల్లో వస్తూ ఉంటాయి. రామ్ చరణ్ గారు హీరో కాబట్టి అదృష్టవశాత్తు ఆ పాట ఆదరణ పొంది ఈరోజు 55 మిలియన్ల వైపు పరుగులు పెడుతుంది, అది వేరే విషయం. కానీ ప్రతిసారి ఇలాంటి పాటలు రావాలంటే అలాంటి పాటలకు మాత్రమే మీరు ఆదరణ ఇవ్వాలి. ఈ చరిత్రలో మన భారతదేశ చరిత్రలో మన దేశం మీద ధర్మం మీద జరిగిన అత్యంత పెద్ద దాడుల్లో ఒకటి భక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయం మీద చేసిన ఆ ఊచకోత. సరే,
1000 మంది సైన్యం వచ్చింది, 10,000 మంది విద్యార్థులు గురువులు ఉన్నారు. కనీసం 9,000 మంది అయినా బతికుండేవారు తిరగబడి ఉంటే 1000 మంది మరణించిన. కానీ ఆ రోజు ఏమైంది? ఈ ధర్మం మీద ఎవరో కక్ష కట్టి మనకి ఈ వీరత్వం, ఈ పోరాటం, ఈ రక్తపాతాలు ఇవేవి పనికిరావు, మనం కేవలం ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది, కళ్ళు మూసుకుంటే కైవల్యం లభిస్తుంది అని చెప్పి ఆ బోధల్లోని ఒక భాగం మాత్రమే తీసుకుని మనలో ఆ పౌరుషాన్ని, ఆ పోరాడే తత్వాన్ని తీసివేయడం వల్ల అలా ధ్యానంలోనే ప్రాణం పోగొట్టుకున్న ఉదంతం అది. అలా జరగడం వల్ల అక్కడ గ్రంథాలయాల్ని తగలబెట్టి దాదాపు 90,000 పైచిలుకు శాస్త్రాలతో కూడిన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు కొన్ని నెలల పాటు అలా తగలబడిపోతుంటే చేష్టలుడికి చూసిన ఆనాటి పరిస్థితే ఈ రోజు మనం ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన ఈ అగత్యాన్ని ఈ అగత్యం మనకు కలిగింది. ఈ రోజు మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలంటే ఆ జ్ఞానాన్ని అంతా పోగు చేయాలి. మనలో కనుక ఆ అంకిత భావం ఉంటే, ఆ పట్టుదల ఉంటే, నా దేశ పౌరులు మళ్ళీ అంకిత భావంతో నిలబడుతున్నారని ఎంతో మంది యోగులు ఏ విశ్వంలో, ఆ విశ్వాంతరాలలో ఎక్కడి నుంచి జ్యోతి రూపంలో ఆ జ్ఞానాన్ని తమ సహస్రార చక్రంలోకి తెచ్చి మళ్ళీ మంత్రాలుగా ఈ ప్రపంచానికి అందించారో అలాంటి ప్రయత్నం చేయగలిగే యోగులు ఎంతో మంది అక్కడ హిమాలయాల్లోనూ వేరే గుహల్లోనూ రహస్యంగా దాగి ఉన్నారు. మనం కనుక చైతన్యం పొందిన రోజు మన నిజాయితీ, మన నిబద్ధత, మన అంకిత భావం, మన పట్టుదల నిరూపించబడిన రోజు మళ్ళీ ఆ యోగులంతా ఆ జ్ఞానాన్ని విశ్వంలోకి తెచ్చి మళ్ళీ గ్రంథాల రూపంలో మనకు అందిస్తారు. ఏం సందేహం లేదు. ఏది జరగాలన్నా మార్పు అనేది ఎదుటోడి నుంచి కాదు, మన నుంచే మొదలవ్వాలి. అదొక్కటి మాత్రం జ్ఞప్తికి తెచ్చుకొని ఈ రోజు నుంచి ఏ వృత్తిలో ఉన్నా మన ధర్మం గురించి మనం మాట్లాడటానికి భయపడకూడదని, మనం ఏ వ్యాపారంలో ఉన్నా మన ధర్మాన్ని ప్రచారం చేయడానికి సిగ్గుపడకూడదని, వెనకాడకూడదని ప్రతిజ్ఞ తీసుకుని ప్రతి ఒక్కరూ నడుము కట్టి ఈ ధర్మ పరిరక్షణ చేద్దాం. అప్పుడే ఈ సనాతన కాంతి లాంటి వాటికి సార్థకత లభిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుస్తున్నాను. బేసిక్ గా ఏంటంటే కొన్ని విషయాలు, ముఖ్యంగా ధర్మం విషయాల్లో మనం ముందుగానే మాట్లాడాలి అన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే పోయి మాట్లాడతారో అది ఏమంటారు, పిల్లి మెడల ఎలుక ఏ ఎలుక పోయి గంట కడుతుంది అట్లా. ఫస్ట్ ఎలుక ఏదైతే పోతుందో పిల్లి మీద గంట కట్టడానికి అది బలైపోయింది. అట్లా మనం రీసెంట్ గా అంటే చాలా విషయాలు, దేవాలయాల విషయాల్లో మాట్లాడారు, ఫుడ్ జిహాద్ విషయాల్లో మాట్లాడతారు, హలాల్ విషయాల్లో మాట్లాడుతారు, అనేక విషయాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ప్లీజ్ బాలాజీ స్వామి మీరు రావాలి. అయితే రీసెంట్ గా మనకు ఫుడ్ జిహాద్ గురించి ఒక 2 నెలలు చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ పెద్ద చర్చ జరిగినప్పుడు లెఫ్ట్ ఇకో సిస్టమ్ మొత్తం కూడా వెనకాల మార్చి ఇది సినిమానే వాడుతున్నారు, సినిమా కావాలి సినిమా. అయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసేసి, ఒక సెంటిమెంటల్ సాంగ్ వేసేసి, ఒక పూర్ వ్యక్తి వచ్చేసి కోవాబా నమ్ముకుంటా ఉంటే మీరు వచ్చేసి చదువుతారా, అది చేస్తారా, ఇది చేస్తారా అన్నారు. కానీ ఆ పూర్ వ్యక్తి ఫోటోలు, పాత ఫోటోలు ఒకసారి వ్యక్తి చూస్తే ఆ పూర్ వ్యక్తికి ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బయటపడడం తర్వాత విషయం అర్థమైంది. తెలియడానికి ప్రధాన కారణం ఈ బాలాజీ గౌడ్ స్వామి. దాంతో పాటు అనేక దేవాలయాల విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్న ఇక్కడ కూడా ధర్మం విషయంలో చేయకపోతా ఉంటారు. వారికి అంశంగా చేయలేదు. ఎందుకంటే చాలా మంది అన్నారండి, నువ్వు అట్లా చేసేది కాకుంటే, అట్లా మాట్లాడేది కాకుంటే, నువ్వు చేసేది తప్పు. ఎవరేమన్నా ధర్మం కోసం ఖచ్చితంగా గట్టిగా నిలబడాలి, మాట్లాడాలి, తప్పులేదు. అండ్ నెక్స్ట్ రవీంద్ర గౌడ్ స్వామి మీరు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మనం దేవాలయాల గురించి పొద్దు నుంచి మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా దేవాలయాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవాలయాల గురించి
దర్శనానికి మనం పోతున్నప్పుడు దాంతో పాటుగా ఇంకొన్నింటిని కూడా దర్శనం చేసుకుని బయటకు రావాల్సినటువంటి మన దర్గాల చరిత్ర ఏంటి అంటే నెక్స్ట్ సెషన్ లో మీకు చాలా అద్భుతంగా చెప్తారు. ఈ దర్గాల చరిత్ర ఏంటి, ఆదాలు ఏంటి, ఈ ముచ్చట్లన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సెషన్ నెక్స్ట్ రాబోతుంది. అయితే వేములవాడ దర్గా హఠావు అని చెప్పేసి దాదాపు 108 రోజులు 108 దేవాలయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసుడే కాకుండా ఎన్ని రోజులు చేయగలుగుతాం? 16 రోజులు ఏదైనా చేయబడి దేవుడు కూడా తిన్నాడు. ఎందుకోసం అంటే వేములవాడను దర్గా బయటకు పోవాలి. దేవాలయంలో దర్గాలు ఉన్నాయి, ఆ దర్గాలు బయటకు పోవాలని చెప్పేసి ఎవరు మాట్లాడాలి? ఏ ప్రభుత్వాలు బయటకు ఎందుకు వస్తాయి? మనం మాట్లాడకపోతే ప్రభుత్వాలు ఎందుకు బయటకు వస్తాయి? సమాజం నిలబడాలి, సమాజం పడగాలి. సినిమా చెప్పిన పేరు కోరుకుంటే అది జరుగుతుంది. అది సినిమా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఈ రోజు దేవాలయంలో నాకు దర్గాలు అని హిందూ సమాజం చెప్పి అదేమంటే దర్గాలు పోతాయి. పోకపోతే ఏం చేస్తాయి? ఎప్పుడు వచ్చినాయి దర్గాలు? ఎవరి కోసం వచ్చింది? సోషల్ మీడియా హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన సోషల్ మీడియాలో యాంటీగా వీడియోస్ చేయగానే విపరీతమైన పాపులారిటీ వస్తుంది. హిందుత్వం గురించి ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ గురించి నెగిటివ్ గా మనం మాట్లాడినప్పుడు విపరీతమైన పాపులారిటీ వస్తుంది. అని ఏది తెలిసినా జరగకుండా పేర్లు మార్చుకొని మరి మనం ముందుకు వచ్చి హిందుత్వం గురించి చాలా గట్టిగా యాంటీ హిందుత్వ ప్రబోధాన్ని పెద్ద స్థాయిలో చేస్తా ఉంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా, అంటే సాటిలైట్ ఛానల్ చేసి నా సందేహం లేదు, యూట్యూబ్ ఛానల్ చాలా పెద్ద స్థాయిలో చేస్తా ఉన్నాయి. ఎవరైతే హిందుత్వం గురించి ప్రాణాలను కట్టేసి మరి కాపాడే ప్రయత్నం చేస్తున్నారో, కాపాడుతున్నారో, కేసులకు వెతకపోరు, బెదిరింపులకు లొంగలు, డబ్బులు ఇస్తామన్నా ఇంకేమి ఇస్తామన్నా చాలు అంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ